గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దానం చేసిన ఫలితాన్ని పొందాలంటే ఎలా చేయాలి? ఈ విషయాన్ని కథారూపంలో జగద్గురువులు శ్రీ 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 విద్యాతీర్థ మహాస్వామి వారు తెలియజేశారు. యథాశక్తి కాదు, శక్తి కొలది అన్నారు. విందాము ఆ కథ. ఒక సాధువు తన శిష్యునికి రోజుకొక శాకాన్ని దానం చేయమని చెప్పాడు. శాకం అంటే రోజుకొక ఆకుకూర. అలా చేస్తే పుణ్యం వస్తుందని బోధించాడు. ఆ శిష్యుడు ఆ బోధనని తూచా తప్పకుండా పాటించాడు. అతను మరుజన్మలో ఒక రాజవంశంలో జన్మించి రాజయ్యాడు. అతనికి పూర్వజన్మలో తాను చేసినది గుర్తున్నది. అందువలన ఈ జన్మలో మళ్ళీ రోజుకొక శాకాన్ని దానం చేయసాగాడు. ఈసారి చనిపోయిన తరువాత ముష్టివాడిగా జన్మించాడు. అయితే గత జన్మ స్మృతులు జ్ఞాపకం ఉండడంతో తాను ముష్టివానిగా జన్మించడం ఆశ్చర్యం కలిగించి తనకు మొదట బోధించిన సాధు పొంగవుని కలిశాడు. రాజవంశంలో జన్మించటానికి ముందు జన్మలో అతడు చాలా పేదవాడు. అందువలన రోజుకొక శాకం దానం చేయటమే గొప్ప విషయం. కానీ రెండవ జన్మలో అతను ఒక రాజు, ధనవంతుడు. అందువలన రోజుకొక శాకం దానం చేయటం అతని సంపదకు అది అత్యల్ప విషయం. పుణ్యం సంపాదించి పెట్టేంతది కాదు అని ఆ సాధు పురుషుడు సూచించాడు. అప్పుడు మనం చేసే దానం పుణ్యాన్ని సంపాదించి పెట్టాలంటే అది మన సంపదకు అనుగుణంగా ఉండాలని అతను గ్రహించాడు. అంటే యథాశక్తి కాదు, శక్తి కొలది అని చెప్పారు. శ్రీ గురుభ్యో నమః.